కూటమి పాలనలో దెందులూరు నియోజకవర్గంలోని కొల్లేరు గ్రామాలు రావణ కాష్టంలా మారుతున్నాయి. పగలు ప్రతీకారాలతో రెండు వర్గాల మధ్య చిచ్చులు రాచుకుంటున్నాయి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల లక్ష్యంగా గ్రామ పెద్దల ముసుగులో టీడీపీ నేతలు రాక్షస క్రీడకు తెరలేపుతున్నారు. పట్టా భూములలో చేతికి వచ్చిన ఆక్వా పంటలను పెట్టుబడులు చూసుకొనివ్వకుండా దౌర్జన్య కాండకు దిగుతున్నారు. ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతూ టీడీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. దెందులూరు నియోజకవర్గం గుడిపాడులో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై వేధింపులు పరాకాష్ఠకు చేరుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సొంత చెరువులో చేపలు రొయ్యలు పట్టనివ్వకుండా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను టీడీపీ నేతలు అడ్డుకుంటూ అరాచకాలకు పాల్పడుతున్నారు. చేపల చెరువు పట్టనెత్తలేదు, ఇటు ఈ రొయ్యల చెరువు 6,000 రోడ్డు పక్కన ఉన్న చెరువు కూడా పట్టనెత్తలేదు. బళ్ళు పెట్టొద్దని అంటున్నారు. చాలా హింసలకి గురి చేసేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకేనండి మాకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ గ్రామంలో కూడా లేవు. మా గ్రామంలో అంతకింతం ఎన్నోసార్లు పార్టీ గొడవలు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ దారుల గురించి మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మమ్మల్ని నానా హింసలు పెట్టేసేస్తున్నారు. బాబు, మీ మీడియా ద్వారా న్యాయం జరగాలి.